మన నల్లిగుట్ట ఎస్ఐ ఈ రోజుల్లో అంత ఏజ్ రాలేదు కాబట్టి మనం ఒక 10th క్లాస్ మీ అన్నలు అక్కలు ఇట్లా 10th క్లాస్ వాళ్ళు ఇట్లా గెట్ టుగెదర్లు గ్యాదరింగ్లు అని పెట్టుకుంటారు. ఫేర్వెల్స్, గెట్ టుగెదర్, గ్యాదరింగ్. ఆ టైంలో ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ ఎంటర్ అయ్యి వాడు ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే వాడు తీసుకుంటాడు గాంజా అయినా ఏదైనా డ్రగ్ తీసుకొని, అబ్బా చాలా బాగుంది, ఇది ఎంత బాగా అనిపిస్తుందో ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేస్తే తప్పులేదు అని మనకు ఫోర్స్ఫుల్గా దాన్ని ఇంక్యుబేట్ చేస్తారు. ఇంక్యుబేట్ చేస్తే మనము అరే అది తీసుకున్నాక మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఇది బాగుంది అంటే సరే బాగుంది కదా, నీకు నచ్చింది కదా, నా ఫోన్ నెంబర్ తీసుకో, నీకు నెక్స్ట్ డే కూడా నేను ఇస్తా అంటాడు. ఈ డ్రగ్స్ అనేటివి ఏంటంటే మనం 1-2 డేస్ అలవాటు అయితే మనం దానికి మొత్తానికి అడిక్ట్ అయిపోయి ఒక 1-2 డేస్ చాలు. తర్వాత ఆ టైంకు ఆ డ్రగ్ అనేది లేకుండా మనం ఉండలేకపోతాం. 3rd డే మళ్ళీ వానికి ఫోన్ చేస్తే లేదు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తేనే మీకు ఈ డ్రగ్ ఇస్తా, ఈ గాంజా ఇస్తా అని వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. నెక్స్ట్ ఏంటంటే ఆ డబ్బుల కోసం మనం దొంగతనం చేయడము, లేకపోతే వాడు చెప్పిన పనుల్లా చేయడము, వాడు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళడము, వాడు ఇచ్చిన గూడ్స్ స్మగ్లింగ్ చేయడము, అదంతా నడుస్తుంది. కాబట్టి దీన్ని మనం ఫస్టే నిర్మూలించాలంటే మనం ఫ్రెండ్స్ తోటి గ్యాదర్ కావచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏంటంటే మన లిమిట్స్ అనేటివి మనకు తెలిసి ఉండాలి. నేను ఎక్కడి వరకు ఉండాలి అనేది నాకు తెలిసి ఉండాలి. నువ్వు వాడు తీసుకొని అబ్బా నా బాగుంది అంటే అరే నేను కూడా అదే తీసుకోవాలి అనుకోవద్దు. ఏంటంటే దాని వెనకాల ఉన్న దుష్పరిణామాలు ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మనకు ప్రాణాంతకం, మనకొద్దు, మనమేంది, మన చదివేంది, మన ఇల్లేంది, మన ఊరేంది, మనమేంది, అసలు మనకి ఇలాంటి ఎందుకు అని మనం ఆ స్టేజ్లనే నో అని చెప్పడం నేర్చుకోవాలి. మనకు ఏది వద్దు అనిపిస్తుందో మనసుకి మనం నో అని చెప్పడం నేర్చుకున్నప్పుడు మనం ఈ గాంజా, ఈ డ్రగ్స్, వీటి బారిన పడము. ఒకవేళ మనం నాకు వద్దు, నాకు ఇలాంటివి తీసుకోవాలి, ఇలాంటివి చెయ్యాలి, నేను డ్రగ్స్ తీసుకుంటా, నేను ఆ మత్తులోకంలోనే ఉంటా, నేను హ్యాపీగా ఉంటా, నేను వాడు చెప్పిన పనుల్లో చేస్తా, నాకు డబ్బులు వస్తాయి, నాకు హ్యాపీనెస్ వస్తుంది అని ఇలా అనుకుంటే మనల్ని సమాజం ఎట్లయినా గుర్తిస్తుంది. అరే నిన్నటి వరకు ఈ పిల్లగాడు బాగుండే, మంచిగా చదువుకునేవాడు, ఇవాళ ఎందుకు వీడు ఇట్లా, వీని దాంట్లో ఎందుకు ఇన్ని మార్పులు కనిపిస్తాయి, నిన్నటి వరకు వీని దగ్గర బైక్ లేదు, ఇవాళ కొత్తగా బైక్ వచ్చింది, వీళ్ళ అమ్మ నాన్న పని చేసుకునే వాళ్ళే, వీని దగ్గర ఇంత మంచి ఫోన్ ఎట్లున్నదని మనల్ని సమాజం అనేది ఎప్పుడైనా గుర్తిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఎట్లయినా ఊర్లలో కూడా, ఊర్లలో ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు, పోలీస్ స్టేషన్లో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు అన్నట్టు. అందరూ సమాజమైనా ఏదైనా అరే వీని దాంట్లో ఇన్ని బిహేవియరల్ చేంజెస్ వస్తాయని ఒక్కసారి వాడిని పోలీస్ స్టేషన్లో పలానా అబ్బాయి ఇలా నిన్నటి వరకు వానికి ఏం లేదు, ఇవాళ వానికి కొత్తగా చేతిలో ఫోన్ వచ్చింది, ఈ బండి వచ్చింది, వాని బిహేవియర్లో చేంజ్ వస్తుంది, ఏందో చూడండి అంటే వాడిని ఒక్కసారి గమనించిన పోలీసులైనా ఎక్సైజ్ వాళ్ళైనా తెలిసిపోతుంది వాళ్ళకు వాడు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తాడు అనే విషయం తెలిసిపోయినాక వాడు ఒకవేళ అప్పుడు కన్జ్యూమ్ చేయకుండా ఒక 1 year బ్యాక్ కన్జ్యూమ్ చేసినా మనకి యూరిన్ టెస్ట్ చేస్తే ఆ యూరిన్ టెస్ట్లో డ్రగ్ పాజిటివ్ అని వస్తుంది. వచ్చినాక పోలీసులు ఏం చేస్తారు, ఒక్కసారి డ్రగ్ యూజ్ చేసినా, డ్రగ్ మన దగ్గర ఉన్నా, ఏది ఉన్నా మనల్ని తీసుకుపోయి జైలు వేస్తారు. ఆ హ్యాండ్ కప్స్ అనేది దానికి జైలు వేసినాక మన భవిష్యత్ ఏంది, మనం అప్పటికి 14-15 ఏళ్ళ వయసులోనే మనం జైలుకు పోతే నెక్స్ట్ మనం బయటకు వచ్చేసరికి 25-26 ఏళ్ళకు మనం బయటకు వస్తాం. మన వాల్యుబుల్ జీవితం మొత్తం జైల్లోనే గడిచినాక వాడు బయటకు వచ్చి సమాజంలో ఉన్న అరే వీడు మొన్నటిదాకా జైలుకు పోయిండు, వీడి మాట ఎందుకు వినాలి, వీడు మనిషి అన్నట్టే మనల్ని చూస్తుంటారు. అప్పటి వరకు మనం జైలుకు పోయేటప్పటికి మనతోటి ఉన్న ఫ్రెండ్స్ మంచి పొజిషన్లలో ఉండి, ఒకడు డాక్టర్ అయ్యి, ఒకడు మంచిగా అమెరికాకి వెళ్ళి అట్లా ఉండి మనము ఈ పొజిషన్లు ఉంటే అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో నేను అప్పుడు ఆ డ్రగ్ తీసుకోపోతే బాగుండు, ఆ ఊబిలా కూరుకోకపోతే నేను కూడా ఇప్పుడు మంచిగానే ఉందును అని మనం ఎంత పశ్చాత్తాపడ్డా కూడా మనకు మళ్ళీ మన గతం అనేది
మనకు ముందుకు రాదు. కాబట్టి ఫస్టే మనం ఇనిషియల్ స్టేజ్లో ఏం చేయాలంటే ఈ ముఖ్యంగా మగపిల్లలు ఏంటంటే ఈ సిగరెట్లు, మందు, బీరే కదా తాగితే ఏమవుతుంది, సిగరెటే కదా తాగితే ఏమవుతుంది, ఇట్లా తాగితే ఏమవుతుంది, కాలుస్తే ఏమవుతుంది, ఒక్కసారి చూద్దాము అనేది మన జీవితంలో అత్యంత ప్రమాదకరం. ఫస్ట్ ఏంటంటే నేనేంది, నా భవిష్యత్ ఏంది, నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఏం చేయాలి వాళ్ళ కోసం, నేను ఎలా ఉండాలి, నా భవిష్యత్ ఫస్టే మనం 6th 7thలోనే మనం నేనేం కావాలి అనేది నిర్ణయించుకొని పెట్టుకుంటే ఇలాంటి దుర్వ్యసనాలకు అన్నింటికి మనం దూరంగా ఉండి మన చదువు మీద ఫోకస్ చేసి మనం మంచిగా స్థిరపడతాం. కాబట్టి మీరందరూ ఈ మాదక ద్రవ్యాలకు వీటన్నిటికీ దూరంగా ఉండి మంచిగా చదువుకోగలరని ఆశిస్తున్నాం. ఓకే మీరు డ్రగ్స్ తీసుకోవాలి. చాలా మంది తెలివైన పిల్లలు కూడా ఈ డ్రగ్స్ అలవాటు పడి పిచ్చోల్లాగా తయారై వాళ్ళ జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. రేపటి పౌరులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా మనం వాడాలి కాదు, మన సమాజం, మన చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే, అలాంటి చేసినట్లయితే, మనం పై అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారిని కూడా మార్పించడం, తద్వారా మనం సమాజానికి వీలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అంతటి బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే వాళ్ళు ఏమి తీసుకుంటే మనకేం అవసరం లేదు, మనం తీసుకుంటే లేదు కదా అని ఆలోచించదు. ఎవరు తీసుకున్నా, మన తల్లి తీసుకున్నా, అన్నదమ్ములు తీసుకున్నా, మన చుట్టుపక్కల ఎవరు తీసుకున్నా మనం తప్పకుండా మన బాధ్యతగా మనం పై అధికారులను తిరిగినట్లయితే ఇలాంటి మహమ్మారిని నిర్మించే అవకాశం ఉంటుంది. మనం బాగుండాలి, సమాజం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కాన్సెప్ట్తో మనం అందరం ఒక బాధ్యతయుతంగా ప్రయోగించాలని కోరుకుంటూ మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరం నిలబడండి. ఆయన వీడియోలో ఫోటోస్ ఇస్తాను. ఫోటోస్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి, దానికి ఒక పేరు పెట్టుకోవాలి, దాన్ని కాపాడే బాధ్యత మీరే. ఓకే, ఇప్పుడు చెట్టు తీసుకొస్తాం.
ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడతారో అక్కడ కొంచెం చిన్న గుంత లాగా చేయండి. ఓకేనా?